హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట. ఈరోజు చూసినటువంటి ఈ బిట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ బిట్కి చుట్టూ కూడా ఈ విధంగా ఫెన్సింగ్ అయితే వేసారండి. ప్రతి ఫెన్సింగ్ రాయికి ఈ విధంగా సిమెంట్ కంకర కలిపి కింద పాదులు వేయడం జరిగింది. ప్రతి రాయికి ఈ విధంగా వేసుకుంటూ గట్టిగా ఫెన్సింగ్ అయితే లాగారండి. చుట్టూ కూడాను 4 వైపుల ఫెన్సింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ బిట్ వచ్చేసరికి తూర్పు ఉత్తరం 2 వైపుల తార్ రోడ్ కార్నర్ బిట్ అండి. నెంబర్ 1 బిట్ అనమాట. చూడండి, ఇది 3 రోడ్ల జంక్షన్ అనమాట. ఇటు నుంచి ఇది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి రోడ్, తార్ రోడ్ అండి. ఇది తూర్పు ఫేసింగ్కి, ఇది స్ట్రైట్గా వేరే ఊరైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇటు ఉత్తరం ఫేసింగ్లో ఉన్నటువంటి రోడ్ అనమాట. ఇది ఉత్తరం ఫేసింగ్లో ఉన్నటువంటి గేట్ అండి. ఈ రోడ్డు ఉత్తరం ఫేసింగ్ కూడా దాదాపుగా ఒక 600 మీటర్ల వరకు ఉత్తరం ఫేసింగ్లో రోడ్డు ఉంటుంది. దానికి ఈ విధంగా ఉత్తరం ఫేసింగ్ ఉండాలని చెప్పేసి గేట్ పెట్టుకోవడం జరిగిందండి. ఈ రోడ్డుకి ఇటువైపు ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఉందన్నమాట. ఈ తూర్పు ఫేసింగ్ కూడాను గేట్ అది ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 22.5 ఎకరాల మామిడి తోట అండి. టోటల్గా 22.5 ఎకరాలు అనమాట. ఇది కంప్లీట్గా మొత్తం మామిడి తోటే. కలెక్టర్ మామిడి తోట అనమాట. దీంట్లో వెరైటీ ప్యూర్ రెడ్ సాయిల్ అండి. సాయిల్ అయితే చూడండి, మంచి రెడ్ సాయిల్ అనమాట. రోడ్ ఫేసింగ్ కూడా దాదాపు ఇటు తూర్పు ఉత్తరం కలిపితే దగ్గర కిలోమీటర్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. అద్భుతమైన ఫేసింగ్. తోట కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మంచి కాపు అయితే వచ్చింది. తోట మొత్తం మడికట్టు కట్టడం జరిగిందండి. ఈ తోట వయసు సుమారుగా ఒక 15 సంవత్సరాల లోపు, అంటే 12-13 సంవత్సరాల వరకు ఉండవచ్చు. మీడియం సైజు మొక్కలండి. ఇంకా ఫ్యూచర్ చాలా ఉంటుంది. దగ్గర 30-40 సంవత్సరాల వరకు మామిడి తోట కాపులో ఉంటుంది. బిట్టు ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగా ఉంటుందండి. టోటల్గా బిట్టు మొత్తానికి మడుకట్టు కట్టడం అయితే జరిగింది. సాయిలు మంచి రెడ్ సాయిల్ అనమాట. చూడండి, సాయిల్ అయితే చాలా బాగుంటుంది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేటకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరువురికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చండి. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి టౌన్కి జస్ట్ 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ బిట్ అయితే ఉంటుందండి. చాలా మంచి బిట్ అనమాట. ఇది వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అండి. ఇది 2.5 పైపు ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది. తోటలో మొత్తం పైప్ లైన్ అయితే ఉంది కంప్లీట్గాను. ఇది వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అనమాట. ఇప్పుడు రన్నింగ్లో బోర్ ఇదేనండి. 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే ఈ బోర్ నుంచి వస్తుంది. ఇక్కడే స్టార్టర్ పెట్ట కూడా పెట్టడం జరిగింది ఈ పక్కన స్తంభానికి. తోట అయితే చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కూడా బాగుంది. టైటిల్ అంతా క్లియర్గా ఉందండి. చుట్టూ కూడాను 4 వరుసలుగా ఫెన్సింగ్ అయితే వేయడం జరిగింది. దీంట్లో ఒక షెడ్ కూడా వేశారనమాట. మనం వచ్చినప్పుడు ఏమైనా ఉండటానికి ఈ విధంగా షెడ్ అయితే కట్టుకోవడం జరిగింది. ఇది 2 గదుల షెడ్ అనమాట. తూర్పు ఫేసింగ్లో ఈ షెడ్ అయితే కట్టారండి. ఈ బిట్టు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 33 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్ అనమాట. కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. ఇది షెడ్ అండి. ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్. అది మరొకసారి షెడ్ చూపిస్తున్నా చూడండి. ఇది ఈ విధంగా షెడ్ అండి. మనం వచ్చినప్పుడు ఉండటానికి కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుందన్నమాట. రీసెంట్గా కట్టారండి, కొత్తగా కట్టిన షెడ్. ఇది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి తార్ రోడ్ అండి. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. అక్కడ ఎండిపోయిన చెట్టు ఉంది, అక్కడ నుంచి ఫేసింగ్ అనమాట. దగ్గర 1/2 కిలోమీటర్ లోపు 450-400 మీటర్ల వరకు తూర్పు ఫేసింగ్లో ఫేసింగ్ ఉంటుంది. అటు సైడు 600 మీటర్లు ఉత్తరం ఫేసింగ్లో రోడ్డు. మొత్తం దగ్గర కిలోమీటర్ ఫేసింగ్ ఉంటుందండి. ఇది కూడా దీంట్లో బిట్ అనమాట. దీంట్లో వచ్చేసరికి ఒక బోర్ ఉంది. ఇది కూడా కంప్లీట్ రెడ్ సాయిల్. ఇది చిన్న మొక్కలతో ఉంటుంది. ఇదే ఆ బోర్ అండి. 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఈ బోర్ నుంచి. దీంట్లో ఒక 10 సంవత్సరాల వయసు ఉండవచ్చండి మొక్కలకి. 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉండవచ్చు. దీనికి డ్రిప్ సిస్టమ్ అన్నీ ఉంటానా, కొద్దిగా ఫెన్సింగ్ వేరేగా వేసారన్నమాట. దీనికి సపరేట్గా 2 ఫెన్సింగ్ తీస్తే 2 ఒకటే బిట్ అండి. స్క్వేర్ 4 పలకలు సమానంగా ఉంటాయి 2 బిట్లు కూడాను. ఈ 2 బిట్లు కలిపితేనే 22.5 ఎకరాలండి. ప్యూర్ రెడ్ సాయిల్. చాలా అద్భుతంగా ఉంది బిట్టు. దీంట్లో ఈ బోర్ నుంచి గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ ఉంది ఈ బిట్టు మొత్తానికి. దీనికి ఈ చిన్న మొక్కలకి గాను డ్రిప్ సిస్టమ్ కూడా రన్నింగ్లో ఉందండి. డ్రిప్పులు వేసి వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా డ్రిప్స్ అయితే ఉన్నాయి తోట మొత్తానికిను. ఇది కూడా రోడ్డుకి ఆనుకొనే ఉంటుందండి. 2 బిట్లు కలిసే ఉత్తరం ఫేసింగ్లో ఈ బిట్ అయితే రోడ్ ఫేసింగ్ వస్తుంది. కంప్లీట్గా 2 కలిసే ఉంటాయి. ఈ బిట్టు ఆ బిట్టు కలిపి దగ్గర 600 మీటర్ల వరకు రోడ్ పాయింట్ అయితే ఉంటుంది. దగ్గర మొత్తం మీద కిలోమీటర్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. వీళ్ళు కాస్ట్ వచ్చేసరికి ఎకరం 33 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చండి. ప్రజెంట్ ఈ బిట్టు ఓనర్స్ అయితే రెడ్డీస్ అనమాట. మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. నియర్ బై మనకు విసన్నపేట ఉంటుంది, ఇటు తిరువూరు ఉంటుందండి. బిట్ అయితే అద్భుతంగా ఉంది.
మీరు వ్యవసాయ భూమి అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది ఉత్తరం ఫేసింగ్లో ఉన్నటువంటి తార్ రోడ్ అనమాట. చూడండి ఆ టర్నింగ్ వరకు జూమ్ చేస్తున్నాను. ఆ టర్నింగ్ వరకు కూడా మొత్తం ఫేసింగే 600 మీటర్లు ఏవో ఉంటుంది ఈ రోడ్డు. అటు సైడ్ తూర్పు ఫేసింగ్ ఇంకొక రోడ్డు అండి. బిట్ అయితే చాలా బాగుంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.